హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ చందు సాయి. ఇవాళ బ్లాగ్ వచ్చేసి డే రొటీన్. సో ఈరోజు ఏం వంట చేసినా ఏందని చెప్పేసి ఫస్ట్ అయితే రైస్ కుక్కర్లో పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి నిన్న వడ వేసాను అనమాట. సో ఆ పిండి మిగిలిపోతే దాంట్లో కొంచెం మైదా పిండి, అలాగే కొంచెం పెరుగు, అంటే చిన్న ప్యాకెట్ ఉంటుంది కదా, ఆ ప్యాకెట్ మొత్తం పెరుగు వేసేసి అందులో కొంచెం వాటర్ సరిపడంత వేసేసి కలిపి పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇక్కడైతే నాకు మా హస్బెండ్ కోసం చాయ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఈరోజు మా హస్బెండ్ వెళ్ళలేదు ఆఫీస్కి, సో అందుకని ఇద్దరికి కూడా మార్నింగ్ చాయ్ అనమాట. సాంబార్ కోసం నేను ఎర్రపప్పు అయితే తీసుకున్నాను. నా దగ్గర కందిపప్పు లేదు, సో ఎర్రపప్పు కూడా నానబెట్టేసి రైస్ కుక్కర్లో అయితే పెట్టేశాను అనమాట. ఆల్రెడీ పొద్దున నానబెట్టాను, సో అది రైస్ కుక్కర్లో పెట్టేశాను. మా హస్బెండ్ వెళ్ళట్లే కాబట్టి ఇంక మా పాప ఎట్లా కర్రీస్ తినదు కదా, సో దానికోసం అని పెరుగు అయితే కలిపేసి పెట్టాను. తనకి ఫీవర్గా కూడా ఉంది అనమాట. సో తను పెరుగు అయితే తింటుంది ఇష్టంగా అని చెప్పేసి పెరుగన్నం అయితే పెట్టాను. ఎగ్జామ్స్ ఉన్నాయి, ఆల్రెడీ ఒకరోజు డుమ్మా కొట్టేసింది. ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి పంపిస్తున్నాను సెకండ్ డే. ఇక్కడ వచ్చేసి సాంబార్కి పప్పు అయితే రెడీ అయిపోయింది. పప్పు అయినాక రైస్ కుక్కర్ని వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసేసి ఉడికిస్తున్నాను అనమాట. సో ఇక్కడైతే సాంబార్ కోసం పోపు అయితే వేసుకుంటాను. ఫస్ట్ పోపు వేసేసుకొని అందులోనే పప్పు కూడా యాడ్ చేస్తాను అనమాట. సో పోపు అయిపోయినాక ఎర్రపప్పు అయితే ఉడికించుకున్నదా, ఎర్రపప్పు కూడా ఇందులో అయితే యాడ్ చేసిన అనమాట. ఎందుకంటే పప్పు అలాగే కూరగాయలు కూడా సపరేట్ ఉడికించిన కదా, సో అందుకనే ఫస్ట్ అయితే పోపు పెట్టేసుకొని ఇలా అయితే చేసిన అనమాట ఈసారి ప్రాసెస్. లేకపోతే ఫస్ట్ పప్పు ఉడికినాక అప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ వేసేసి ఇలా వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా వేసేసి ఫ్రై చేసేదాన్ని అనమాట. సో అవన్నీ ఫ్రై అయ్యేసరికి కొంచెం టైం పడుతుంది, ఎక్కువ లెంతీ ప్రాసెస్ అయిపోతుందని చెప్పేసి ఎలాగో అటు ఇటు తిరిగి కూడా పనులు చేస్తాను కదా, సో ఆ పనులు అయ్యేంత వరకు ఇలా కంప్లీట్ అయిపోతుందని చెప్పేసి రైస్ కుక్కర్లో అయితే ప్రిపేర్ చేసినాం. ఇవాళ మాకు లంచ్కి సాంబార్ అనమాట. సో మార్నింగ్ కుకింగ్ ప్రాసెస్ అంతా అయిపోయినాక మా పెద్ద పాప వచ్చింది ఇంటికి. ఇంకా తన ఇంటికి వచ్చినాక తనకైతే హోంవర్క్స్ అయితే చేపిస్తున్నాను. అంటే ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ అయితే చదివిస్తున్నాను అనమాట. సో నేను దాన్ని చదివిస్తుంటే మా చిన్న పాప కూడా సతాయిస్తుంది పక్కనకి వెళ్ళి. వాళ్ళు ఈవినింగ్ రెడీ అయి ఉన్నారనమాట వాళ్ళ నాని వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి. సో చాలా రోజులు అయిపోయింది వెళ్ళలేదని చెప్పేసి వాళ్ళ డాడీ రెడీ అయి ఉండండి అని చెప్పేసి అన్నాడు. సో రెడీ చేసేసినాక ఎట్లా రావట్లే కదా, ఇంకా ఎగ్జామ్ కన్నా ప్రిపేర్ చేపిద్దామని చెప్పేసి చదివిస్తున్నాను ఇక్కడైతే నేను. ఈ బట్టలన్నీ బయట ఆరేసిన, ఇప్పుడే ఆరేసిన. సాయంత్రం మిషన్ వేసేసి పొద్దుంటి వాటర్ వస్తలే అని చెప్పేసి బయట ఆరేసి ఇంట్లోకి వచ్చి డోర్ పెట్టుకుని కూర్చున్నా. ఫుల్ వాన పడుతుంది, ఇప్పుడు సడన్గా పడుతుంది వాన అయితే. పిల్లలు లేరు, వాళ్ళ నాని వాళ్ళ ఇంటికి వెళ్ళిండ్రు. సో పిల్లలు లేరు కదా అని చెప్పేసి నేను వీడియో ఎడిటింగ్ చేసుకుంటూ ఉన్నా. సౌండ్ వస్తుంది ఏంటంటే డోర్ ఓపెన్ చేస్తే ఫుల్ వాన పడుతుంది అసలుకి. ఇప్పుడు పిల్లల్ని ఇప్పుడు తోలుకొస్తున్నా అన్నాడు మా ఆయన. వర్షం తగ్గినాక వస్తారేమో తెలీదు, సో చూడాలి. నైట్ డిన్నర్కి వచ్చేసి పొద్దున్న చేసిన సాంబార్ ఉంది. సో సాంబార్ మేము 2 days అయినా కంపల్సరీ తింటామన్నమాట. సో సాంబార్ 2 days అయినా తినకపోతే తిన్నట్టు ఉండదు. ఇంకా వాళ్ళ నాని వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు డ్రాగన్ ఫ్రూట్స్ పంపించిన అనమాట. చూసుకోకుండా అట్లా కవర్ మొత్తం ప్యాక్ చేసి పెట్టినట్టుంది. 2 అయితే పాడైనాయి. సో అట్నే ఉంటే ఖరాబ్ అవుతాయి మొత్తం అని చెప్పేసి ఫస్ట్ అయితే ఖరాబ్ అయినాయి ఆ 2 కూడా తీసేసి పక్కన పెట్టేసిన అనమాట. వాళ్ళు తెచ్చి అలానే పెట్టినట్టున్నారు. ఇంకా పిల్లలు వస్తే ఇద్దామని చెప్పేసి వాళ్ళు వెళ్ళలేదన్నమాట. సో ఇంకా మా ఆయన కూడా బిజీగా ఉండే ఇంకా తొలుకోపోలే అనమాట. సో అందుకని ఆ 2 కూడా ఖరాబ్ అయితే తీసి పక్కన పెట్టినాను. మిగతా 3 కూడా మంచిగానే ఉన్నాయి. అవి వాష్ చేసేసి సైడ్కి అయితే పెట్టాను అనమాట. ఇంకా కవర్ కూడా మొత్తం ఖరాబ్ అయిపోయిందని చెప్పేసి ఆ 2 ఏవైతే ఖరాబ్ అయినాయో అవి కూడా ఈ కవర్లో వేసేసి ప్యాక్ చేసి పడేసిన అనమాట. అలాగే వేడి రైస్ అయితే చేసిన. సో పిల్లలు వర్షంలో తడిచేసి వచ్చింది కదా. సో ఇవాళకి ఇంతే బ్లాగ్.